అంత టఫ్ ఫైట్ ఉన్నా కూడా గెలిచేది మాత్రం ఆయన కళ్యాణ్ పడాలనే విన్నర్ అవుతాడు అంతే. నువ్వు చూసుకుంటాడు. తనుజ కప్పు కొట్టిద్ది, రాసి పెట్టుకో. ఓకే కప్పు సాటర్డే గానీ కప్పు ఎత్తకపోతే ఇదే రోడ్డు మీద బట్టలిప్పి తిరుగుతా. నాకు మా అమ్మకు కూడా ఇదే చెప్తున్నా, తనుజకి కప్పు ఇవ్వకపోతే తన తర్వాత కాన్సిక్వెన్సెస్ వేరుగా ఉంటాయి. బిగ్ బాస్ మొత్తం కాల్ చేసామని ఒక ఆడదికి సపోర్ట్ చేసిన మగాడు నిజంగా మగాడు అన్న చెప్తాను. కళ్యాణ్ పడాల వల్ల తనుజ ప్లస్ అయిందా, తనుజ వల్ల కళ్యాణ్ పడాల ప్లస్ అయిందా? తనుజ వల్ల పవన్ కళ్యాణ్ సపోర్ట్ వచ్చింది. టాప్ 1 ఏమో కళ్యాణ్, 2 తనుజ, 3 ఏమో డెమాన్, 4th ఎమాన్యుయల్, 5th సంజయ్. రేపు పవన్ గెలిచి బయటికి రావాలని. అసలు సిఆర్పిఎఫ్ అంటే చెప్పండి. తెలియదు, నువ్వే చెప్పు. మీకు తెలుసు కదా, నువ్వే చెప్పు. ఏంటది? మీరు దేశానికి నీకు తెలుసు కదా, నీకు తెలుసు చెప్పు. అదన్నీ కాదా, నాగార్జున కప్ గెలుస్తాడు. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ ఎవ్రీవన్, మనం ఈరోజు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాము. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎండింగ్ కి రాబోతోంది. ఇంకొక రోజే మిగిలింది. ఓటింగ్స్ చాలా చాలా హోరాహోరీగా పడుతున్నాయి. పోటాపోటీ ఉంది. కళ్యాణ్, తనుజ ఎవరు విన్ అవుతారని మొత్తం 2 స్టేట్స్ ఎదురు చూస్తున్నాయి. కానీ పబ్లిక్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు, ఎవరికి ఓట్స్ చేస్తున్నారు, ఎవరిని విన్ చేపిద్దాం అనుకుంటున్నారు, ఎవరు వాళ్ళ ఫేవరెటో మనం ఈరోజు పబ్లిక్ రెస్పాన్స్ లో తెలుసుకుందాం. సో లెట్స్ జంప్ ఇంటు ద పబ్లిక్ రెస్పాన్స్. హాయ్ బ్రో. హలో హాయ్. మీరు బిగ్ బాస్ ఫాలో అవుతారా? ఫాలో అవుతాను. బిగ్ బాస్ ప్రతిరోజు చూస్తున్నా. 24/7 24 hours చూస్తానే ఉంటా. ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ సీజన్? ఆర్మీ కళ్యాణ్. ఆర్మీ కళ్యాణ్ ఎందుకు నచ్చాడు? ఐ మీన్ ఎందుకంటే అతను ఆడే ఆట అయితే బాగుంది, ఆడే గేమ్స్ గానీ బాగుంటాయి, మాట్లాడే తీరు బాగుంది. కాబట్టి ఏ టు జెడ్ ఇంట బయట ఆయన ఏ పని చేసి కూడా బాగానే ఉంది అంత. కాబట్టి అందుకనే నాకు ఆయన అంటే అభిమానం. ఓటేస్తా అతనికి. అంటే కామన్ మ్యాన్ అని ఓటేస్తున్నారు, లేకపోతే గేమ్ నచ్చి ఓటేస్తున్నారు? గేమ్ నచ్చే ఓటేస్తున్నా. బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ అనో ఇంకేదైనా చూసి ఓటేది ఎవరు? గేమ్ బాగుంటేనే ఓటేస్తారు. అది ఎవరైనా, అది ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత చిన్న కామన్ మ్యాన్ అయినా, నాలాంటి లేబర్ వాళ్ళని ఎవరైనా సరే. కానీ తనుజ వల్ల ఇక్కడ దాకా వచ్చాడు అని అంటున్నారు కళ్యాణ్ పడాలని. అది అనే వాళ్ళు ఏదైనా అంటారన్న. మళ్ళీ ఆ లెక్కని చెప్తే రీతు చౌదరి ఇన్ని రోజుల నుంచి ఎవరు వస్తాం ఓటానికి? ఆ ఆడే ఆట ఏం బాగుంది, మాకైతే అయిపోయింది కదా. అయిపోయింది ఇన్ని రోజులా. నువ్వు మొదటి 2 వారాలు 3 వారాలు రావాలా, ఫస్ట్ వీక్ రావాలి కదా. ఇన్ని రోజులు నువ్వు ఎట్టి లోపల ఉన్నదానికి నువ్వు డబ్బులు తీసుకున్నావుగా. మరి ఇదేది ఇప్పుడు ఫైనల్ గా ఉండైపోతుంది ఓటింగ్ అంతా. అవును, ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆర్మీ కళ్యాణ్ అన్న విన్ అవుతాడు. పేదవాళ్ళందరూ ఖచ్చితంగా, దేశంలో ఉన్న పేదవాళ్ళందరం. కానీ ఆయన పేదవాడని మీరు అంటున్నారు, కానీ పబ్లిసిటీ పీక్స్ లో ఉంది కదా, మొత్తం థియేటర్స్ లో పబ్లిసిటీ చేస్తున్నారు. మొత్తం పేదవాళ్ళకి ఉపయోగపడ్డా లేదని ఎలా నేను మైండ్. ఎందుకంటే ఆర్మీలో చేస్తాడు జాబ్. ఆర్మీ కాదని సిఆర్పిఎఫ్ ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్, మున్సిపాలిటీ పని అయినా సరే గవర్నమెంట్ జాబ్ అయితే 10 మంది పేదవాళ్ళకి ఉపయోగపడింది లేదంతే. కానీ మిగతా వాళ్ళకి ఓటేస్తే మాకేం ప్రయోజనం? మాకేం లేదే. ఇప్పుడు ఆయన విన్ అవుతాడు, విన్ అయ్యి మీకేం ప్రయోజనం? ఆయన మాకేం ప్రయోజనం అంటే అన్నాడు కదా. అవునే, ఆ పని చేస్తాడు, ఆ పని వీళ్ళు వాళ్ళు ఒకటే కదా. ఆ పని చేస్తాడు, ఆ పని చేస్తాడు. కాదంటే ఒకవేళ పర్మనెంట్ గా జాబ్ మానేసినా అతను చూసి ఇంకొకరు మోటివేషన్ అవుతారు, అరే మనం ఆర్మీలో మళ్ళీ చేయాలని. అది మాకు. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆయన బయటకు వస్తే ప్రయోజనం చేకూరుతుంది మాలాంటి పేదవాళ్ళకి అన్నాడు. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి ప్రయోజనం ఎప్పుడు చేరుతుంది? ఆయన సిఆర్పిఎఫ్ లో కంటిన్యూ అవుతాయి. కానీ ఆయన ప్యాషన్ ఏంటి? యాక్టింగ్ కదా. సరే అవును. మరి ఎలా? సరే ఇంకోటి చెప్తాను. ఆ బిగ్ బాస్ వల్ల ఒక గవర్నమెంట్ జాబ్ చేసి అతను సినిమా యాక్టర్ అవుతాడంటే విన్ అవుతాడు అంటే మాకు అదేం చాలు మాకు. అంతేగాని ఎవరో యాక్టర్లకు మేము వేయలేము, వాళ్ళు చేసింది చాలు మాకు. తర్వాత ఈయన యాక్టర్ అవుతాడు, వాళ్ళు అవ్వాలి. అదే తెలుసుకుంటాడేమో చెప్పలేదు. ఏమంటున్నా, ఇప్పుడు ఉన్న సెలబ్రిటీస్ కూడా అందరు మిడిల్ క్లాస్ నుంచే వచ్చి వాళ్ళు కూడా మాకైతే అర్థం కాదు. ఇది మాకు తెలియదు అవన్నీ. అంత జ్ఞానం అంత బుర్ర మాకు లేదు. మాకు ఏంటంటే ఆర్మీ కళ్యాణ్ ఆట బాగుంది, అతని మాట తీరు బాగుంది కాబట్టి ఓటేస్తున్నాం అంతే. కానీ ఓటింగ్స్ హోరాహోరీ పడుతున్నాయి. తనుజకి కళ్యాణ్ ఎవరు ఇష్టం వాళ్ళదన్నా. ఇప్పుడు నువ్వేమంటావు? తనుజ అంటావు, ఎమ్మనీలు అంటావు, సంజన అంటావు. నేను వాళ్ళు వీళ్ళు అనట్లేదు. రీతు చౌదరి మళ్ళీ రావాలా గెలవాలంటాడు. దానికి నేను ఎవరిని అనట్లేదు బ్రో. ఓటింగ్స్ లో చాలా టఫ్ ఫైట్ ఉంది కదా. అప్పుడు ఏంటంటే ఎంత మంది ఎన్ని రకాలు చెప్పినా నీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు బుర్ర వాడి ఏ టెక్నాలజీ వాడినా ఎన్ని చేసినా మేము నమ్మం. మేము ఎవరికి ఓటు వేయాలో మా చేతి ఉంది. మీ చేతి ఓటు అనేది మా చేతుల్లో ఉంది, పేదవాళ్ళంతా చేతుల్లో ఉంది. మీ చేతి ఓట్స్ రిజల్ట్స్ ఏమో టఫ్ ఫైట్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. కళ్యాణ్ పడాల ఎంత టఫ్ ఫైట్ ఉన్నా కూడా గెలిచేది మాత్రం ఆయన. నువ్వు చూసుకో, మా వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ చూసుకో. నువ్వు కళ్యాణ్ పడాల ఖచ్చితంగా కళ్యాణ్ పడాలనే విన్నర్ అవుతాడు అంతే. నువ్వు చూసుకుంటాడు. మా వాళ్ళే ఎక్కువ ఉన్నారు సమాజంలో.
కాబట్టి వాళ్ళు అయితే లేరు. నువ్వు ఎన్ని చెప్పి వినం కదా మేము. మీ వాళ్ళు వాళ్ళ అంటే అర్థం కాదు. లేనోడు అందరూ నా వాళ్ళు అంతే. అక్కడ కళ్యాణ్ పడాల లేనోడు కాదు కదా. నేను అనుకుంటున్నాను నా ఇష్టం కదా, అది నా ఇష్టం కదా. ఆర్మీ కళ్యాణ్ లేనోడు అనుకుంటాను, నా ఇష్టం. అయితే తను రెండున్నాయి. నువ్వు ఎంత అరిచినా నేను మాత్రం ఆర్మీ కళ్యాణ్ చేస్తాను. నువ్వు వెయ్యి బ్రో, పేదోడు అంటున్నావు కదా, పేదోడు కాదు అని నేను అంటున్నాను. సరే, ఆర్మీ కళ్యాణ్ పేదోడు కాదు, ధనవంతుడే, వేల కోట్లు లక్షల కోట్లు డబ్బు ఉంది, పెద్ద యాక్టర్ అయినా సరే మేము ఆయనకి ఓటేస్తాం. అభిమానం వేరు, కూడా ఎవడు లేడు కదా, కామన్ మ్యాన్ కి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు నాగార్జున గారు? ఇస్తారు కదే. కామన్ మ్యాన్ అంటే ఎవరు? నేనా నువ్వా? తిన్నాడు దిక్కులేను కూడా నువ్వా? పరిస్థితి బాగున్నాడా? పెళ్ళినోడు పరిస్థితి బాగున్నాడా కదా? దిక్కులోనే కదా, నేనే చెప్తున్నాను కదా. అంటే మన ప్రయత్నం సరిగ్గా ఉంటే డెమాన్ పవన్ కూడా కామన్ మ్యాన్ కదా. నచ్చలేదు నాకు, అంతే నా ఇష్టం అది. కామన్ మ్యాన్ గెలవాలి అదే కామన్ మ్యాన్. నేను అట్టంలో అదే నువ్వు మొదటి నుంచి అది అబద్ధం చేసుకున్నావు. కామన్ మ్యాన్ ధనవంతుడా పరిస్థితి బాగున్నా ఏమనలా. అతను ఆర్మీ కళ్యాణ్ ఆట తీరు బాగుంది, మేము ఓటేస్తాం. అలా కాదు, ఇందాక మీరు వాళ్ళు లేనోళ్ళు ఉన్నోళ్ళు అది అంటుంటారు. అరే నేను అనుకుంటా అది. ఇంకోరు ఏమంటారు, అతను ఆర్మీ కాదు, సిఆర్ మున్సిపాలిటీ కాదు, అతను ఏంటంటే ప్రైవేట్ జాబ్, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా. అదే రకరకాలుగా అంటారట, సిఆర్పిఎఫ్ అని. సరే అదేనే కానీ ఇంకోటి ఏమంటారు సాఫ్ట్వేర్ అంటాడు. ఇంకోటి ఏమంటాడు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు జమీందారులు, వాళ్ళు లక్షల కోట్లు డబ్బులు ఉన్నాయి. ఆయనే చెప్పాడు. అదే కదా నేను చెప్పేది. ఇంకోటి వచ్చి ఇంకో రకంగా అంటాడు. కానీ ఎవడు ఎన్ని చెప్పినా కూడా అదే బీరు వాళ్ళ బంగారం దొంగలు ఇచ్చాడు ఒకడు. ఇంకోటి వచ్చి ఆ బ్యాంక్ కన్న వేసాడు నాయో అంటాడు. ఇంకోటి ఏమంటాడు, ఎవరైనా పక్క దేశంలో వాడికి వేల కోట్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, అమ్మాయిలు ఉంటారు, వాడు అమ్మాయిలతో 10 మంది అమ్మాయిలతో జిమ్కి అంటాడు. కాబట్టి ఎన్ని చెప్పినా సరే మేమైతే తగ్గం. ఎన్ని చేసి అంతే వేస్తాం ఓటు, అంతే. విన్నేది కూడా అతను మేము అనుకుంటున్నాం. అవును పిఆర్ కంటెంట్ ఏందైతే ఇప్పుడు నా ఇష్టం అది. అవును నా పిఆర్ కంటెంట్, అవును నేను ఫ్రీగా చెప్తాను అంతే, నా ఇష్టం. గెలవాలి ఆయన కూడా, ఎమ్మాయినీళ్ళు అన్న కూడా గెలవాలి, కష్టపడి ఆడితే గెలుస్తాం. డెమ్మన్ పవన్ కూడా గెలవాలి, కష్టపడి ఆడమను. అదే ఆయన కష్టపడి ఆడితే ఏమో అవుతుందని చెప్పలేం కదా. 2 రోజులు ఉంది టైము, టాప్ 5 కష్టపడే కదా ఆడమను. ఇంకా తెగియాలా, ఇంకా అంటే ఇప్పుడు పోరాడుతూనే ఉండాలా, పోరాటం చేస్తానే ఉండాలా. ఆడడానికి ఏం లేదు, ఏవీలే కదా ప్లే చేయడానికి ఉంది కదా. ఇంకా ఏమో చెప్పలేము, ఆడడానికి ఏం లేదు, మారచ్చు ఏమో చెప్పలేము. ఎవరు డెసిషన్ మారచ్చు, ఎవరు ఓటింగ్ అన్నా మారచ్చు, ఒక్క రోజులోనే మారచ్చు చెప్పలేము, ఒక గంటలోనే మారచ్చు మళ్ళీ. కాబట్టి ఇక్కడ ఎవరు మార్చలేము, ఎవరైనా వినరు. కానీ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ మారడం వల్ల నిజమేంది అబద్ధం ఏదో అర్థమైపోతుంది అందరికి. ఆలోచన చేయండి, మీకు ఎవరికి ఓటు అనిపిస్తే వాళ్ళకి ఓటు వేయండి. కానీ నేను మాత్రం ఏంటంటే ఆర్మీ కళ్యాణానికి ఓటేస్తాను. జై జవాన్ జై కిసాన్ అంతే. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు సునీల్ బ్రో. బిగ్ బాస్ ఫాలో అవుతారా మీరు? ఫాలో అవుతారు రెగ్యులర్ గా. ఈ సీజన్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకైతే తనుజ బ్రో. తనుజ ఏం నచ్చింది? తనుజ మంచిగా ఆడుతుంది, బాగా ఆడుతుంది. టఫ్ ఏది ఇచ్చినా ఏ సమయంలో ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడుతుంది. ఒక లేడీగా మంచిగా ఆడుతుంది. ఓకే, బట్ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది కళ్యాణ్ పడాలా తనుజ మధ్యలో అంటున్నారు. ఎవరు ఏదన్నా కళ్యాణ్ అయినా ఇమానుయల్ అని ఎవరు లేదు, కప్పు మాత్రం తనుజాది. బట్ చాలా మంది కామనరే గెలవాలి కప్పు, కామనరే. ఎవరు కామనర్? వేలు పెట్టి థియేటర్లో యాడ్లు పోస్టర్లు, వీళ్ళు కామనర్లా? బట్ కామనరే కదా. ఎంత పబ్లిక్ అంటే పబ్లిక్ అది ఫ్యాన్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు, వాళ్ళేం డబ్బులు పెట్టి చేసుకోవట్లే అంటున్నారు. క్యాంపెయిన్ కాదు బ్రో, సినిమా థియేటర్ లో క్యాంపెయిన్ చేస్తే ఊడకేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ అంట థియేటర్ ఫ్రెండ్ దాన్ని యాడ్ వరకేస్తాడు. యాడ్ ఏజెన్సీ డబ్బులు తీసుకుంటాడు కదా. ఒక యాడ్ వేయాలంటే ఎంత తీసుకుంటాడు? మినిమం 30K తీసుకుంటాడు. 30K పెట్టి ఎన్ని థియేటర్లు వేస్తారు, ఆటోలకి పోస్టర్లు. ఖచ్చితంగా గెలుస్తా. తనుజ కప్పు కొట్టిద్ది, రాసి పెట్టుకో. ఓకే, కప్పు సాటర్డే గానీ కప్పు ఎత్తకపోతే ఇదే రోడ్డు మీద బట్టలు ఇప్పి తిరుగుతా. తనుజ కప్పు కొట్టిద్ది. షీఈస్ ద ఓన్లీ డిజర్వ్ క్యాండిడేట్ ఆఫ్ కప్పు విన్నర్ బిగ్ బాస్. నాకు మా కూడా ఇదే చెప్తున్నా, తనుజకి కప్పు ఇవ్వకపోతే తన తర్వాత కాన్సిక్వెన్సెస్ వేరుగా ఉంటాయి. బిగ్ బాస్ కి ఏం చేస్తావు బ్రో? చేసేది చేస్తాం బ్రో. తనుజ కోర్ ఫ్యాన్స్ ఇక్కడ తనుజ కల్ట్ చూపిస్తాం. అమ్మో, ఒకవేళ నిజంగా కళ్యాణ్ పడాలా గెలిచాడు అనుకో, అప్పుడు కళ్యాణ్ గెలవడు బ్రో. గెలిస్తే కళ్యాణ్ గెలవాలి అనుకుంటుంది కదా, మరి ఆమె హౌస్ లో ఉన్న దాన్ని బట్టి ఆమె సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆమె అనుకుంటుంది. బయట ఇవన్నీ చేస్తున్నా ఆమెకు తెలియదు కదా. సిఆర్పిఎఫ్ మిమ్మల్ని వద్దు, బట్టలు ఇప్పకండి, బయట తిరగకండి అంటే ఆపేస్తారా? లేదు, తనుజ కప్పు కొడితే తిరగను, కప్పు కొట్టకపోతే
తిరిగి నాగుమామనైనా బిగ్ బాస్ నైనా బిగ్ బాస్ బ్రోనైనా లాగుతాం బయట. రేపు ఆదివారం సో రోజు సండే రెడీ సండే అన్ని ఛానల్స్ రండి, కప్పు కొట్టకపోతే ఇదే రోడ్డు మీద బట్టలు ఇప్పి తిరుగుతా. ఫేమస్ కాదు తనుజ, ఫేమస్ అవ్వాలని స్టంట్ బ్రో ఇది. సండే కాదు బ్రో, తనుజకు ఫస్ట్ డే నుంచి ఓటింగ్ చేస్తున్నా. ఓకే తనుజ కోసం ఫస్ట్ నేను ఇప్పుడు తనుజ కోసమే నేను మా ఊరు నుంచి ఇక్కడ కూడా వచ్చింది. ఓకే అంటే మీట్ అవుదామనా? మీట్ అవుదాం, గెలిచినాక వచ్చినాక మీట్ అయ్యి ఫ్యానిజం చూపించుకుందా అని వచ్చింది. సూపర్ బ్రో. ఓకేనా? ఇంకేం డౌట్స్? కళ్యాణ్ లేడు, డిమాన్ పవన్ లేడు, ఎమ్మానేలు లేడు, తనుజ మాత్రం కప్పు కొట్టిద్ది, బయటకు వచ్చింది కప్పు కొట్టి. నచ్చింది మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు కదా, అంటే తను కూడా ఒక రన్నర్ అయితే హ్యాపీ కదా. కళ్యాణ్ రన్నర్ అవుతాడు, దాంట్లో డౌట్ లేదు. సెకండ్ కళ్యాణ్ కావాలి, టాప్ 3 ఇమానేలు, విన్నర్ మాత్రం తనుజ. మరి థర్డ్ ప్లేస్ ఇమానేల్. ఇమానుయల్. కానీ డిమాండ్ కి గట్టి పడుతున్నాయి ఓట్స్. డిమాండ్ అంత లేదు బ్రో, వచ్చిన తనుజ ఆ టైం నచ్చింది మరి ఫస్ట్ నుంచి మీకు గ్రాఫ్ లో ఏం కనిపించింది? గ్రాఫ్ లో 10 టాస్క్ లో ఆమె ఎఫెక్ట్ పెట్టింది బ్రో. మీకు ఏది పెట్టలేదని మీకు అనిపించింది చెప్పు? పెట్టకుంటే లొల్లి చేస్తుంది కదా, నన్ను పెడతలేరు అని. లొల్లి అంటే సపోర్ట్ కోసం చేసింది. నన్ను పెడతలేరని లొల్లి చేస్తుంది, అలుగుతుంది, గెలవకుంటే ఏడుస్తుంది, వేరే వాళ్ళు గెలిస్తే వాళ్ళని తిడుతుంది కదా, మరి అది ఇంతవరకు కరెక్ట్? గెలిచిన వాళ్ళని తిట్టలేదు బ్రో, ఎక్కడ తిట్టింది చెప్పు? ఎవరిని కూడా ఒక కళ్యాణ్ గెలిస్తే తప్ప మిగతా ఎవరు గెలిచినా తను అప్రిషియేట్ చేయట్లేదు, చాలా మోడీగా కూర్చుంటుంది. నేను మొన్న డిమాండ్ పవన్ ఆడిన టాస్క్ లో కానివ్వండి, ఇమాన్యుల్ ఆడిన టాస్క్ లో కానివ్వండి, ఆమె అప్రిషియేషన్ చేయదు. తనకి డిమాండ్ పవన్ కి పడకపోవడం వల్ల అలా అన్నదేమో కానీ జోక్ లేదు. పడకపోతే అది కరెక్ట్ కాదు కదా. ఒక మంచి పర్సన్ అనేవాడు ప్రతి ఒక్కరు కన్ఫామ్ గా అప్రిషియేట్ అయితే చేస్తుంది బ్రో. గెలిచినాక నువ్వు బాగా ఆడావు, ఆర్ట్ఫుల్ గా చేయకపోయినా చేస్తుంది. నీకు తెలిసి ఆర్ట్ఫుల్ గా చేసిందా కనిపిస్తుంది కదా, నీకు ఏ విధంగా మంచిగా అనిపిస్తుందో నాకు అదే విధంగా కనిపిస్తుంది. నువ్వు నేను చూసిన నాకు మంచిగా అనిపించింది, నీకు అనిపించలేదు. అది నీ ప్రాబ్లం, ఆమె ప్రాబ్లం కాదు. బయట అంతే చూస్తుంది. నీ ప్రాబ్లం నువ్వు చెప్పినావు, నాకు నచ్చింది నేను చెప్పిన. కరెక్ట్ అంటావు. తనుజ ఏం చేసినా కరెక్ట్. షీ ఇస్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బి 9. ఆడపులి లేడీస్ సండే బట్టలు సండే బట్టలు ఇప్పి తిరుగుతాయి. వచ్చిందండి. ఆడపులియా లేడీ సింగం అంటారు, ఆడపులి అంటారు, ఏదో ఒక టైటిల్ ఫిక్స్ అవ్వండి. లేడీ సింగం, లేడీ సింగమా? కామనర్ అందరు సిండికేట్ అయ్యి కళ్యాణ్ గెలవాలని లైవ్ ఇస్తారు కదా పోస్టర్లు అవన్నీ. అంటే తనుజ ఎవరు సపోర్ట్ వాళ్ళది బ్రో? ఇంకా బిగ్ బాస్ లో ఉంది, మిగతా వాళ్ళు ఎవరు లేరంట. ఉన్నారు. ఇమానుయల్ గెలవలేడా బ్రో? గెలవలేడు బ్రో, బట్ థర్డ్ ప్లేస్ కన్ఫర్మ్. అంటే పిఆర్లు ఏమన్నా పెట్టుకొని ఉంటారా వీళ్ళంతా? లేదు బ్రో, పిఆర్లు ఏం చేస్తారని మనకు తెలియదు. మనం ఇప్పుడే ఇటు వచ్చాం కానీ మనకి జెన్యున్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, మీ పేరు? చెండి కుర్రోడా? సారీ, చెండి కుర్రోడా అంటే కుర్రోడా తమ్ముడు అన్న. చంటి కుర్రోడు. మీ పేరే చెంటి కుర్రోడా? నా పేరే చంటి కుర్రోడు. సంటి కుర్రోడు. చంటి కుర్రోడు. సరే సరే, మీరు బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ చూస్తారు కదా, చూస్తావా? చూస్తారా? చూస్తావా? చూస్తాను. చూస్తావా? ఈ సీజన్ లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఇమాని కూడా బాగా గెలవాలని అంటే అది బాగా ఆడతారు కనుక. ఏం బాగా నచ్చింది? గేమ్స్ ఆడుతున్నాడు. గేమ్స్ బాగా ఆడుతున్నాడని ఆయన కావాలని. ఇమాన్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి అంటే ఇష్టం. నాకు ఇమాని గెలవాలని. అంటే అప్పుడు చండుకూరని, ఇప్పుడు చంటి చండుకూరని. ఎదగలేదు, మీరు అక్కడ ఆగిపోయారు. ఎదగలేదు, పక్క గెలుస్తాడు. కానీ తనుజ గాని కళ్యాణ్ గాని వీళ్ళనే గెలుస్తా ఉంటారు. లేదు, ఇమానిలే. అసలు మీరు ఓట్లు వేస్తున్నారా? ఓట్లు ఇమానికి వేస్తాను. ఇమానికి అయితే జై ఇమాని, జై ఇమాని. ఓడియావా? ఓకే అన్న, థ్యాంక్ యూ. చంటి కుర్రోడు. చంటి కుర్రోడు. చంటి కుర్రోడు. చంటి కుర్రోడు. మా పేరు మర్చిపోద్దు. కుర్రోడు. కుర్రోడు. ఎస్. ఒక విషయం చెప్తున్నా, ఎంత టీ షర్ట్లు వేసుకునే మాత్రం ఎంత మాత్రం వాళ్ళ మధ్య ఏదో ఉన్నట్టేనా? ఒక విషయం చెప్తున్నా, తనుజకి ఏ క్షణమైనా బాధపడితే ఎక్కువ బాధపడితే పవన్ కళ్యాణ్. ఓకేనా? వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, ఏదో అని చెప్పి తనుజకు మీరు అసలు అన్న దయచేసి ఆ వీడియోలు చూడండి అన్న. తనుజకు ఒకటే చెప్పింది, బిగ్ బాస్ ఉన్నంత సేపు మనం ఉంటాము, బయటకు వెళ్ళిపోయిన నీ దారి నీది, నా దారి నాది, జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాము, సపోర్ట్ చేస్తాం, సపోర్ట్ ఉంటున్నాం అంతే. అంత పిచ్చి మంద, గొర్రెల మంద. షేర్ కాబట్టి పంచి ఇచ్చిద్ది అన్న మనకి. ఎందుకన్నా కళ్యాణ్ పడాలని తన చుట్టూ తిరుగుతున్నాడు కదా, తనుజ చుట్టూ. అన్న ఒక విషయం చెప్తున్నా అన్న, 100 మంది 100 రకాలు అనుకున్నా కానీ ఒక ఆడదికి సపోర్ట్ చేసిన మగాడు నిజంగా మగాడు అన్న చెప్తున్నా. అంతమంది ఎంత నెగిటివ్ చేసినా ఆమెను ఎంత చేయాలి పంపించాలని చూసినా సరే. క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. కళ్యాణ్ పడాల వల్ల తనుజ ప్లస్ అయిందా, తనుజ వల్ల కళ్యాణ్ పడాల ప్లస్
అయిందా? తనుజ వల్ల పవన్ కళ్యాణ్ సపోర్ట్ వచ్చింది. నేను చెప్తానన్నా, ఫస్ట్ లో పవన్ కళ్యాణ్ చాలా మంది నీచంగా మాట్లాడారు. నేను పక్కన చెప్తున్నా, వీడియోలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అదేంటి ఆడోళ్ళ పిచ్చోడు అన్నాడు. చాలా మంది అన్నారు, బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు అన్నారు. చిట్టి పిక్కలు కూడా చిట్టి పిక్కలు అందే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆడపిల్లడు పిచ్చోడు, వాడికి ఏమి రాదు అదేం చెప్పి అంది. తల్లి దగ్గర కూడా అంది, చెయ్యించుకుంటుంది, ఆడబట్టుకుంటుంది, ఈడబట్టుకుని వాళ్ళిద్దరు అన్నారు. చాలా మంది అన్నారు. అన్న తర్వాత ఎప్పుడైతే తనుజకి మంచిగా పాజిటివ్ గా సపోర్ట్ చేస్తున్నాడో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ లెగుస్తున్నాడు. ఆర్మీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడా? అదే పాజిటివ్ గా సపోర్ట్ చేయడం, తనకి హెల్పింగ్ ఆడబ్బాయి ఎవడున్నా సపోర్ట్ అర్థమైపోయింది. బయట నుంచి వచ్చిన తర్వాత సంజయ్ మీరు ఎవరైతే తనుజతో పులిహోర కలుపుతారో వాళ్ళే పైకి వస్తారా అని వచ్చి చెప్పిపోయిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తెలుసా? ఎవరు అందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ ఆల్రెడీ క్లియర్ గా చెప్పేసారు కదా. తనుజ విన్ అవుతాడా, కళ్యాణ్ విన్ అవుతారు? తనుజ విన్ అవుతుంది. తనుజ చేతుల మీద పవన్ కళ్యాణ్ రన్నర్ చేస్తారు. ఇంకోటి, ఇప్పుడు శ్రీజ వచ్చిన తర్వాత కొన్ని హింట్స్ ఇచ్చింది. అందుకే యాక్చువల్లీ ఫస్ట్ కళ్యాణ్ పటేల్ రివర్స్ అవ్వడానికి ట్రై చేశాడు తనుజకి. కానీ మళ్ళీ ఎక్కడ గేమ్ ప్లే దిబ్బతింటదేమో అని మళ్ళీ కళ్యాణ్ పటేల్ తనుజ చుట్టే తిరుగుతున్నాడు. ఒక స్ట్రాటజికల్ గా శ్రీజ హింట్స్ వల్ల తనని వదలట్లేదా తనుజని కళ్యాణ్ పడాల? అన్న ఒక విషయం చెప్తున్నా, తన పవన్ కళ్యాణ్ కప్పు గెలిచినా గెలకపోయినా ఇంతమంది టార్గెట్ చేసినప్పుడు ఒక ఆడపిల్లకి సపోర్ట్ గా నిలబడదామన్న అన్న మైండ్ సెట్ అది నాకు మాత్రం చాలా చాలా నచ్చింది అన్న. ఇప్పుడు ఇంతమంది అబ్బాయిలే కానీ ఆడవాళ్ళు ఎవరు, సంజన గారు ఇప్పుడు అసలు ఫ్రెండ్ కాదు, ఒక ఆడపిల్ల తన ప్లేస్ లో ఉన్న అమ్మాయి కదా, ఆమెను కూడా నెగిటివ్ చేస్తే ఎట్లా అన్న చెప్పు. ఇప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ కంటే బిగ్ బాస్ లో లేకపోతే తనుజ యొక్క పరిస్థితి ఎట్లా ఉండేది అట్లా ఉండేది. కానీ ఇక్కడ రెండు జరుగుతున్నాయి. తనుజ ఏమో లేడీ కార్డు వాడుతున్నది, కళ్యాణ్ ఏమో ఆర్మీ కార్డు వాడుతున్నారు, కామన్ మ్యాన్ కార్డు. అండ్ మిగతా వాళ్ళు ఈ ఇద్దరు కార్డుల వల్ల బలి అయిపోయారు ఈ సీజన్ లో. ఇమాన్యుయల్, డెమాన్ పవన్, సంజన. బలవడం అని ఏం లేదన్నా. ఇప్పుడు ఇమాన్యుయల్ బయటకు వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత ఆయన షోలు ఒక్క షో చేస్తే 30,000 25,000 అన్న షో వస్తాయి. డెమాన్ పవన్ కి ఇన్ని సీజన్లు ఉన్నారు కాబట్టి అంటే డబ్బులు ఇచ్చి పంపించేస్తారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సంజన గారు వీళ్ళ మీద కొంచెం ఫేమస్ అయి ఉన్నారు, వాళ్ళకే డబ్బులు వస్తాయి. అందరు లైఫ్ సెట్ అయిపోయింది అన్న. తనుజ ఏమీ లేదు పాపం. తనుజ కూడా సీరియల్ ఇప్పుడు సీరియల్స్ చేస్తుంది కదా నెక్స్ట్. ఏమీ లేదు, పేదరాలు ఆమె. చేస్తుందన్న, డబ్బులు వస్తాయి, గెలుస్తుందన్న, కప్పు అందరికి పైసలు ఇందాక నువ్వే అన్నావు ఆమె ఎప్పుడు నీ 10th క్లాస్ లోనే ఎప్పుడు సీరియల్లో నటించిందని. అంటే దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఆ సీరియల్ అంటే ఫేడ్ అవుట్ అయిపోయిందని మీ ఫీలింగ్? ఇండస్ట్రీలో ఉన్న ఏడ కనిపిస్తుంది అన్న కెమెరా ముందు, కనపడట్లేదు. ఏడ కనిపిస్తుంది అన్న సంజన. తీసుకొచ్చి అసలు బిగ్ బాస్ హౌస్ కి కనబడే వాళ్ళు కావాలి సెలబ్రిటీస్. నీకుంటే అదే డైరీ, నీకుంటే నాగార్జున దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు తనుజ తీసుకున్నావు, నువ్వెందుకు తీసుకున్నావు అడగండి. నాగార్జున నన్ను అడుగుతాను. తనుజ కట్టుబొట్టు బాగుంది, తనుజ బొట్టు పెట్టుకుంటే బాగుంది. నువ్వు చూస్తున్నావు 2 సార్లు తనుజ పొగిడాడు. తనుజ నువ్వు జనాలు గెలిపించినావు అమ్మ, తనుజ లేపిన జనాలు లేపుతున్నారు కాబట్టి నాగార్జున లేపాడు. సరే, తనుజ లేడీ అన్నది కాకుండా అసలు ఎందుకు విన్నర్ అవ్వాలన్నది చెప్పండి. తనుజ ఎవడరా అందే ఎవరో కామెంట్స్ అసలు సిఆర్పిఎఫ్ అంటే చెప్పండి. తెలియదు, నువ్వే చెప్పు. మీకు తెలుసు కదా, నువ్వే చెప్పు. ఏంటది? నీకు తెలుసు కదా, నీకు తెలుసు, చెప్పు. ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి. ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే స్టేట్ పోలీస్ తో కలిసి పనిచేసే సిఆర్పిఎఫ్. సరే, అదే మీరు చెప్పు. మీరు చెప్పు. నాకు తెలిసి చెప్పినా కదా. నాకు తెలిసి సిఆర్పిఎఫ్ ఆర్మీ అంతే. నాకు తెలుసు అంతే. తెలిసింది కాదు, నాకు తెలిసింది చెప్తాను అదే కదా. అది సిఆర్పిఎఫ్ అయితే సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రైల్వే పోలీస్ అని అనుకోవచ్చు, రకరకాలు అనుకోవచ్చు. పోలీస్ అను రిజర్వ్ ఫోర్స్ అనుకో, సెంట్రల్ ఫోర్స్ అనుకో, ఏదో ఒకటి అనుకో, తొక్కలేదు. మాకు కూడా అర్థం అవుతుంది, మాకు కూడా మరి అంత ఇప్పుడు అయినా సరే నేను చెప్పలేకపోయినా ఆర్మీ అంటావు. అదే ఆర్మీకి దీనికి డిఫరెన్స్. అవునే, నాకు బుర్ర లేదు, నాకు జ్ఞానం లేదు. అయితే ఏంది, నేనైతే వినను. నేను ఆర్మీ కళ్యాణ్కి ఓటేస్తాను. ఆయన ఆర్మీ కళ్యాణ్ కాదు, అయినా సరే చెప్పు అంటున్నా. ఆయన ముష్టోడైనా సరే, మున్సిపాలిటీ చెత్త ఏరుకున్నా సరే, అదంతా ఓకే. అయినా సరే మేము ఆయనకే వేస్తాం. ఆయన ఆట మా బాగుంది బ్రో, అదొకే. ఆర్మీ కళ్యాణ్ అనకండు అని చెప్తున్నా అంతే. నేను అనుకుంటున్నా, నా ఇష్టం కదా అది. నాకు పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఒకటే అనుకుంటాను నేనట. నా ఇష్టం అది. నువ్వెవరు నాకు చెప్పడానికి? నీకు చెప్పట్లే, ఆర్మీ కాదు. నువ్వు ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా నేనైతే నువ్వు అనుకున్నట్టు పక్కనోడికైతే ఓటు వేయకండి. నేను ఆర్మీ గెలిపించండి, కానీ ఆర్మీ పర్సన్ కాదంటున్నా. నేను అనుకుంటా అదే. నాగార్జున గారు అన్నారు కదా 30 లక్షలు ఇస్తాం మీకు ఏం చేస్తారు అని. అందరూ మా ఫ్యామిలీ చూసుకుంటాం, అది చూసుకుంటాం అని. ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఇస్తామని ఒకళ్ళైనా అన్నారా? అదే అనరు. అదే కళ్యాణ్ అన్నాడా? కళ్యాణ్ కూడా అనలేకపోయా. నేను చెప్పేది అదే కదా. మరి నువ్వెందుకు పోతున్నావు? నువ్వెందుకు
ఓటేస్తాను, నువ్వు ఎందుకు మాడుతున్నావు అది బిగ్ బాస్ గురించి? చిన్న క్వాలిటీ లేడీ అన్నది కాకుండా అసలు ఎందుకు విన్ అవ్వాలనుకున్నా అది చెప్పండి. ఒక విషయం చెప్తున్నా, ఎవరు ఎంత ఘనంగా అనుకున్నా ఫస్ట్ ఆమె తీసుకునే పాజిటివ్నెస్ ఏమనుకున్నా పర్లేదు. పోయినసారి పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అట్లాగైంది. ఎంత అనుకున్నా సరే తన మీద తన క్లారిటీగా ఉంది అన్న. ఒక విషయం చెప్తున్నా, ఒక మనిషికి 10 మంది 10 రకాలుగా అనుకున్నా తన మీద తన ఉంటే చూసావా, అది తనలో నాకు నచ్చింది. అదే మెయిన్. కానీ కళ్యాణ్ పడాలకి గట్టిగా ఓట్స్ పడుతున్నా ఆయన విన్నర్ అవుతాడు అని అంటున్నారు. మరి తనుజ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 100% చెప్తున్నానా. దయచేసి కళ్యాణ్ పడాలకి గెలవాలి కానీ దయచేసి మా అక్క తనుజ ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి. సెకండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్. తనుజ వెళ్ళిపోవాలి, కళ్యాణ్ వెళ్ళిపోవాలి, డెమాన్ వెళ్ళిపోవాలి, వాళ్ళందరూ ఉండాలన్నా. సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. బిగ్ బాస్ లో ఎన్ని వీక్స్ ఉన్నాయి? ఇంకా ఒకటే వీక్ ఉంది. ఒకటే వీక్ ఉందా? లాస్ట్ వీక్ ఎవరి మధ్యలో టఫ్ కాంపిటీషన్ ఉంది అనుకుంటున్నారు? సంజన గెలుస్తుంది అంటే గెలుస్తుందా? అట్లా కాదు, డెమో గెలుస్తాడు. గెలుస్తాడు. డెమో పవన్ గెలిచి బయటికి రావాలని. టాప్ 1 ఏమో కళ్యాణ్, 2 తనుజ, 3 ఏమో డెమాన్, 4th ఎమాన్యుయల్, 5th సంజన. కానీ ఓటింగ్స్ లో తనుజ టాప్ అంటున్నారు. కాదు, కళ్యాణే ఉన్నారు ఫస్ట్. తనుజ వెళ్ళిపోవాలన్నా. ఎందుకన్నా? అంటే నాకు నచ్చదు. బిగ్ బాస్ చూడకుండా బిగ్ బాస్ చూడకుండా చూస్తామన్నా. ఇంకా 2 వీక్స్ ఉన్నాయి బిగ్ బాస్, మీరు 1 వీక్ అంటున్నారు. అది ఏమన్నా మాకే వాళ్ళు అసలు చూడరు బ్రో, వీళ్ళు ఎవరు చూడరు. కళ్యాణ్ గెలుస్తాడు బ్రో. ఎందుకు కళ్యాణ్? ఎందుకంటే ఇంకా ఏం చెప్తాం, మంచిగా ఆడిండు, జెన్యున్ పర్సన్ కాబట్టి కళ్యాణ్ కి ఓటింగ్ మంచిగా ఉంది. బ్రో మీరు అదన్నీ కాదా, నాగార్జున కప్ గెలుస్తాడు. అవునన్నా. ఎన్ని వీక్స్ చూసారు బిగ్ బాస్? చూసినా ఒక 10 వీక్స్ చూసిన. 10 వీక్స్ చూసారు. మళ్ళీ ఎందుకు మానేసారు లాస్ట్ లో 4 వీక్స్? ఇంట్రెస్ట్ రావట్లేదు. ఫస్ట్ 4 వీక్స్ కళ్యాణ్ పడాలకి తనుజ స్టాండ్ తీసుకోకపోయింటే, అవును, తనుజ పక్కన లేకపోయింటే అసలు ఓట్ బేసే ఉండేది కాదు కదా. అవును. మరి అప్పుడు తనుజాని ఇంకా తనుజాకి వాడుకోండి. కళ్యాణ్ పడాల తనుజాని వాడుకోండు. అదే కదా. సో కళ్యాణ్ పడాల వల్ల తనుజ వల్ల కళ్యాణ్ పడాల ప్లస్ అయింది. బిగ్ బాస్ ఎందుకు ఇంట్రెస్ట్ తెలుసా? సంజన ఉందని ఇంట్రెస్ట్ ఉంది. సంజన ఆడిన ఒక మంచి టాస్క్ చెప్పి, మంచి టాస్క్ ఎంటర్టైన్మెంట్ కావాలి మాకు. సంజన ఏం చేసింది బ్రో? ఏం కంటెంట్? ఏం చేసింది సంజన? ఈ సీజన్ లో మీకు బాగా నచ్చిన ఎపిసోడ్ ఏంటి సంజన? ఫస్ట్ వీక్ 10 ఇందా తెగింది, 10 తిన్నది, దొంగతనం చేసి. దొంగతనం చేస్తే మంచిగా ఉంటదా ఉండదా? ఎప్పుడైనా దొంగతనం చేసి తినకూడదు. ఇప్పుడు సంజన దొంగతనం చేసిందా చేయలేదా? అది దొంగతనం చేసి తినింది. సో తప్పు అది. మరి ఎందుకు నచ్చిందంటారు? వాళ్ళందరేమో వాళ్ళందరేమో డబ్బులు తీసుకొని బిగ్ బాక్స్ కి పోయినారు. ఎవరు డబ్బులు తీసుకుంటారు? సంజన కూడా తీసుకుంటుంది. అవునన్నా, వాళ్ళందరు తీసుకున్నారు కదా. నేనేమంటున్నా అంటే, బిగ్ బాక్స్ కి ఏమో డబ్బులు కట్టినారు వీళ్ళందరు. వీళ్ళందరేమో కట్టినారు. వాళ్ళెవరు? అరే నందని. ఇందాక మీరు కళ్యాణ్ పడాల అన్నారు కదా, ఇప్పుడు తనుజ కళ్యాణ్ పడాల కోసం స్టార్టింగ్ లో స్టాండ్ తీసుకుంది. అందరూ ఆడవాళ్ళ పిచ్చోడు, ఇది వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు. అప్పుడు తనుజని ఇంకా మేజర్ సపోర్ట్ ఇచ్చింది కదా. సో మీరు అన్నట్టు తనుజ ఏం ఆడకపోయినా ఒక పర్సన్ కోసం స్టాండ్ తీసుకున్నప్పుడు తనుజ అవునా స్టాండ్ అయితే తీసుకోగానే గేమ్ లో అయితే ఏం ఆడదు. భరణి సపోర్ట్ చేసిండు, చాలా మంది సపోర్ట్ చేసిండ్రు. కానీ ఆమె ఏమంటది, ఏ సపోర్ట్ లేకుండా నేను ఆడినా, ఏ సపోర్ట్ లేకుండా కెప్టెన్ అయినా అంటది. అది నచ్చదు. అది ఫ్లిప్ అయింది అంటారు. బేసికల్లీ ఫ్లిప్ అవుతుంది. తనుజ ఫ్లిప్ అయింది. ఇంకొకటి ఏమైనా యాక్టింగ్ చేస్తుంది, ఏడుస్తుంది. నాగార్జున గెలవాడుగా, ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది? మళ్ళీ ఆమె గెలిపారన్నా, వాళ్ళిద్దరు ఎందుకు గెలిపిస్తారు? మీకు సంజన ఎందుకు ఇష్టం? అరే అని ఎంటర్టైన్మెంట్ అన్నా. దొంగతనంతో తింటుంది కదా, దానికోసం అందరికి పబ్లిక్ కి మంచిగా అనిపిస్తుంది. అరే ఇట్లా అంటే మీకు దొంగలు విన్నర్ అవ్వాలనా? అంటే ఇప్పుడు ఏమంటే
మంచిగా మాట్లాడదామంటే కూడా మీరేమో దొంగ మీరే అంటున్నారు. నువ్వు ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు. మాకు కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలన్నా. సో దొంగతనం సంజన entertainment చేస్తుంది. విన్నర్ దొంగతనం చేసిన వాళ్ళని విన్నర్ ఎంటర్టైన్మెంట్ చేస్తుందన్నా. ఇగో దొంగదానం చేయకూడదు. బిగ్ బాస్ మొత్తం కాల్ చేస్తామని ఇగో సంజన ఏమో దొంగదానం చేయకూడదు. మంచిగా తిను, మంచిగా ఉండు, మంచిగా ఆడు. ఒక వారం ఉంది, ఇంకా వారంలో తిని మంచిగా రా బయటకి. ఒక్క రోజే అంట, ఒక రోజే ఉంది. గమ్మున తినేసి మనేసి మప్పు తీసుకొని ఈయన ఏదో అన్నాడు సంజన విన్నవకపోతే బిగ్ బాస్ మంచిగా చూసుకుంటామన్నా నేను. ఏదో తగలబెట్టేస్తా సంజన గెలవాలని అంతే, లేదా ఈయన గెలవాలి. సంజన గెలవకపోతే తగలబెట్టేస్తాం ఏదో అన్నా. ఈయన తలగబెట్టేస్తా గెలవకపోతే. నేను ఒక్కటే మాట అంటున్నాను, ఎవరైనా ఉండండి ఈ బిగ్ బాక్స్ లో, మీరందరేమో డబ్బులు కట్టినారు. ఎవరు? గో నందని, నందని కాదా, తనుజ 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 అరే తనుజ, సంజన, మానియల్, హేమంత్, నీతు కాదు బ్రో, రీతు ప్రాంప్టింగ్ చెప్తున్నప్పుడు కరెక్ట్ చెప్పాలి కదా. రీతు వాళ్ళందరేమో మంచిగా ఆడండి. ఇంకోళ్ళు ఎవరున్నారు బ్రో? ఇంకొక 2-3 పేర్లు ఇంకా వాళ్ళ పేరు తెలియదు. వాళ్ళు మంచిగా ఆడండి. ఎవరైనా ఉండని బిగ్ బాస్ లో మంచిగా ఒక్క రోజే ఉంది. మీరేమో మంచిగా డబ్బులు కట్టినా మంచిగా తినేసి మంచిగా ఆడండి. ఏమైనా డబ్బులు ఎవరు కడతారు బ్రో? అరే అవునా, వాళ్ళందరూ బ్రో మీరు చూస్తుంది బిగ్ బాస్ చూడా బ్రో, వీళ్ళందరూ మొత్తం ఇక్కడ బిగ్ బాస్ మొత్తం నడుస్తున్నాను. నాకు ఇందాక తగలబెట్టేస్తా అన్నావు ఏదో అన్న ఏదో మజాక్ అన్నా. కప్పు గెలవకపోతే ఆయన కాల్ చేస్తాం, లేదా ఆయన కప్పు గెలవాలి.